హాయ్, వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. అబద్ధాన్ని ప్రచారం చేయడంలోను, నిజాన్ని వక్రీకరించి ప్రచారం చేయడంలో ఎల్లో మీడియా, ఎల్లో మనకు తెలుసు కక్కల కంటాం, వాళ్ళకున్న నైపుణ్యం ఇంకొకరికి ఉండదు. అబద్ధాన్ని నిజంగా మార్చడం, 10 మంది ఉన్న ఎమ్మెల్యేలని 100 మంది ఉన్న ఎమ్మెల్యే అని చెప్తూ వైస్రాయ్ సాక్షిగా ఆడినటువంటి ప్రజాస్వామ్య కూని, ఇవన్నీ చరిత్ర సాక్ష్యాలే. ఇప్పుడు ఒక మహాసాధ్వీమని తెలంగాణ నుంచి తెలంగాణ రైతుల మీద, రైతు మరణాల మీద అవాక్కులు చెవాక్కులు పేలుతుంది. అవేమంటుందో ఒకసారి విందాం. అవి వాస్తవమా, వక్రీకరించబడిందా? ఈ విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద రైతే రారాజు అనుకున్నాం. రైతులు సగర్వంగా నిలబడితేనే రాష్ట్రానికి గౌరవప్రదం అనుకున్నాం. తెలంగాణ రైతు సగర్వంగా కాలరెగిరించుకొని తిరిగేటువంటి, నేను రైతునని చెప్పుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి. అయినా అపవాదులు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు. అయితే తెలంగాణలో ఆత్మహత్యలు 0 స్థాయికి వచ్చింది అని చెప్పేసి ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డికి అని చెప్పేసి మహాసాధ్వీమని శ్రీమాన్ ఎల్లో మీడియా జర్నలిస్ట్ గారు ఒక విచిత్రమైన వింతైన ఒక వీడియో చేశారు. వక్రీకరించి చేసినటువంటి ఆ వీడియో తాలూకు విషయాలు ఏంటి, మరి ఎట్ ద సేమ్ టైం ఇదే చెప్తున్న సమయంలో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలా ఉన్నాయి వాళ్ళ వెలగబెట్టినటువంటి ఘనకీర్తి ఏంటో కూడా చెప్పి ఉంటే బాగుండేది. అసలు సాధ్వీమని చెప్తున్నటువంటి అంశం ఏంటో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఈ మహాతల్లి నోరికే దండం పెట్టాలా, ఈ అహభావాలకే దండం పెట్టాలా, ఈమె ధైర్యానికే దండం పెట్టాలా? దండం నేను అనేది. సువర్ణ అక్షరాలతో రాసుకోవచ్చు తెలంగాణలో 0. ఇది కాపీ రైట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో 0 వచ్చిందట. 0 అంటే 0, ఒక్క రైతు. మనం చెప్పినటువంటి దీంట్లో మ్యూజిక్ యాడ్ చేసింది కాబట్టి కాపీ రైట్స్ వస్తుంది. 0 అంటే 0 వచ్చిందట. సువర్ణాక్షరాలతో రాసి పెట్టుకోవాలట. రాసి పెట్టుకుందాం. సువర్ణాక్షరాలతో ఏమేమి ఎక్కడెక్కడ ఏం జరిగిందో స్పష్టంగా రాసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కయ్య, మీ రాష్ట్రంలో ఎన్ని జరిగింది? అదే మీ రాష్ట్రం అంటే సీమాంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, తెలంగాణలో రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకుంటే అది సువర్ణాక్షరాలు కాదు, ఇంకా ప్లాటినం అక్షరాలతో కూడా రాసుకోవచ్చు. అది నిద్రలో అడిగినా కూడా చెప్పబడుతుంది. ప్రస్తుతానికి 2014 నుంచి విభజన మీది మాది ఏరు బియ్యం పోసుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో మీరెంత ఎదిగారు, ఈ తెలంగాణ ఎంత ఎదిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు వక్రీకరించిన విధానం ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రైతులు, ఇది వాస్తవ లెక్కలు ఏంటంటే ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ బ్యూరో ఇస్తున్నటువంటి లెక్కల ప్రకారం రైతుల మరణాలు, ఇక్కడ కమ్యూనిటీ గైడ్లైన్ పదం ఉంటుంది కాబట్టి మరణాలుగా అంటాం. తనకు తానుగా కరువు వల్ల కానీ అప్పుల వల్ల కానీ బ్రతకలేని స్థితిలో తనకు తానుగా త్యాగం చేసుకున్నటువంటి రైతులు, అంటే ఎక్కువ అప్పుల భారం, జీవనోపాధి దొరకకపోవడం, ఇంకా దీంట్లో రైతు కూలీల సంఖ్య కూడా కలవదు సహజంగా. అయితే దీంట్లో మనకు 2 లెక్కలు కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే 3 లెక్కలు కనిపిస్తాయి. ఏం లెక్కలు కనిపించినా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందే లెక్కగా ఉంటుంది. రాజకీయ పార్టీలు కోట్ చేసుకున్న సంఖ్యలు అంకెలు వేరేలా ఉంటాయి. ఇవి కాకుండా రైతు విభాగం చెందినటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొన్ని లెక్కలు చెప్తూ ఉంటాయి. అంటే వీటికి అధికంగానే ఉంటాయి కొంచెం. ఓకే, ఇక రాజకీయ నాయకులకైతే ఇంకా అధికంగా ఉంటుంది. రాజకీయ నాయకులు చెప్పేదంటే పరోక్ష కారణాలతో కూడా చనిపోతే కూడా అది ఆ విభాగంలో కలపడం అనేది రాజకీయ లక్షణాలు. సో అవి ఏదున్నా కూడా మనం యాజ్ ఫర్ రికార్డ్ ఎన్సీఆర్బీ అంటాం, నేషనల్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి లెక్కలు ఉంటాయి. రోడ్డు మరణాలు ఎన్ని జరిగాయి, ఇట్లా రకరకాల కారణాలన్నీ కూడా, అవన్నీ కూడా ఎన్ని చీటింగ్ జరిగాయి, ఎన్ని క్రైమ్ జరిగాయి, ఎన్ని మానభంగాలు జరిగాయి, ఇవన్నీ లెక్కలు ఇస్తూ ఉంటాయి ప్రతి ఇయర్. ఆ లెక్కల ప్రకారం రైతు అనే వ్యక్తి, రైతు అనే కుటుంబం, రైతు అనేవాడు కరువు వల్ల, జీవనోపాధి లేకపోవడం వల్ల జీవన మరణ సమస్య అయ్యి అప్పులపై మానసికంగా కృంగిపోయి దిక్కుతోచిన పరిస్థితుల్లో తనకు తానుగా అర్పణం చేసుకునేటువంటి లెక్కలే ఇవి. 2000 తెలంగాణ స్టేట్లో, టీఎస్ స్టేట్లో ఎంతమంది ఎన్ని మరణాలు జరిగాయి, ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జరిగాయి, ఇయర్ వైజ్గా చూసుకుంటే తెలంగాణ మరణాలు తెలంగాణలో ఎక్కువనే ఆంధ్రలో ఎక్కువనే చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇయర్ 2014లో ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం
1347 మంది మరణించినట్టుగా లెక్కలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 631 మాత్రమే ఉన్నాయి. 2015లో 1400 అంటే ఇంకాస్త పెరిగిందని చెప్పాలి. కానీ ఇక్కడ మళ్ళీ ఎంత పెరిగింది? 631 నుంచి 916 అంటే సుమారు 300 వరకు పెరిగాయి. అక్కయ్య గారు వింటున్నారా? మీరు నోరేసుకొని చెప్పితే అబద్ధం నిజం కాదు. తాత్కాలికంగా నమ్మబడుతుందో వినబడుతుందో కానీ అది నిజాలు కావు. మీరు ఎంత ఒకనాటి రోజులు కావు. ఒకనాడు ఎల్లో మీడియా రాస్తేనే వార్త అయ్యేది, అది కాదు. ఈరోజు రచ్చబండ దగ్గర వార్త కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉన్నాయి. సోషల్ మీడియాలో నిమిషాల్లో మీదుగా వాస్తవాలు ఇలా వెలుగులోకి తీసుకొస్తారు. మీ పచ్చకుట్రలన్నీ కూడా భగ్నం చేయబడుతున్నాయి. అందుకే మీ పప్పులు ఉడకట్లేవని ఆక్రోషంతో రకరకాలుగా వండి వారుస్తున్న కథనాలను మేము చూస్తూ ఉన్నాం. దానికే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. 2016లో 645 అంటే ఏకంగా ఎంత పడిపోయిందండి? దగ్గర దగ్గర 700 దాకా 500 దాకా పడిపోయాయి మరణాలు. ఒక్కసారిగా 2015 నుంచి 16కు 500 పడిపోయాయి. ఆడ జరిగింది రైతుకు రైతు భరోసా, రైతు బంధు అని చెప్పేసి పథకాలు రావడం. ఇక్కడ ఏం జరిగింది? మిషన్ భగీరథ పేరు మీద భూగర్భ జలాలని, నీటి వసతులని పెరగడం జరిగింది. అందువలన రైతుకు నమ్మకం ఏర్పడింది. మా ప్రభుత్వం వచ్చింది, మన పాలన వచ్చింది, మన సార్ వచ్చిండు, మన రైతులకు మంచి జరుగుతుంది అనే నమ్మకాన్ని కూడా కలిగించినటువంటి సందర్భం అది. రైతు కళ్ళల్లో ఆనందం చూశాం. వలస వెళ్ళినటువంటి రైతు, 10 ఎకరాలు ఉన్న రైతు ఆసామి కూడా ఎక్కడో వెళ్ళి వాచ్మెన్లుగా పనిచేసినారు, రిక్షా కార్మికులుగా, ఆటో కార్మికులుగా, ఆఫీసు గుమస్తాలుగా పనిచేసినటువంటి, కర్మాగారాలలో కార్మికులుగా పనిచేసినటువంటి తెలంగాణ రైతు తిరిగి మళ్ళీ గ్రామానికి వచ్చాడు. వ్యవసాయం తన భూమి మీద కాలేసుకొని సగర్వంగా రైతు ఒక జమీందారు మాదిరిగా కూర్చొని సగర్వంగా ఉన్నటువంటి ముఖ చిత్రాలు ఎన్నో చూశాం మనం. 2016లో 645, 2017లో కాస్త పెరిగాయి, 856 పెరిగింది. ఇక్కడ పోతే ఇక్కడ ఎట్లా పెరిగిందో చూద్దాం. 916 నుంచి 864 కాస్త తగ్గింది, మళ్ళీ 682 వచ్చేసింది. 2018లో 900 ఉంది, తర్వాత 700కి వచ్చింది. 2019 అంటే ఇక్కడికి వస్తారకే కాళేశ్వరానికి ప్రారంభమైంది. కాళేశ్వరం 2019లో కాళేశ్వరం పనితీరు ప్రారంభమైంది. మళ్ళీ అమ్మటే 2020కి వస్తారకే తగ్గిపోయింది. ఆ తగ్గుడు ఎలా తగ్గింది చూడండి. 1000 నుంచి 700, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ 300, తర్వాత 2022లో కాస్త పెరిగింది, 783కి వచ్చింది. 2023లో 56 వచ్చేసింది. 2000 డిసెంబర్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఓడిపోయింది. 2023 ఫలితాలు 24లో 0 చూపించింది. 2024లో 0 చూపించింది. మరి ఇక్కడ 0 చూపించిన దాన్ని తమరు అబ్బాబ్బబ్బబ్బా సువర్ణ అక్షరాలతో రాసుకోవాలన్నారు. నిజంగా రాసుకోవాలి, కానీ అది ఎవరికి రాయాలి, ఎవరి ఖాతాలో రాయాలి, ఎవరు ఆ పాలకులు అని చెప్పేసి ఇక్కడ మనం ఆలోచించాల్సింది. 2024లో 23 డిసెంబర్లో రేవంత్ రెడ్డి వచ్చాడు. 2024లోంచి అతనే పరిపాలిస్తున్నాడు. 2.5 ఇయర్స్ నుంచి 24లో ఏం అద్భుతాలు జరగలే. రైతు భరోసా పేరు మీద ఎగ్గొట్టినటువంటిది విధానం చూసాం. వచ్చినాక వెంటనే రుణమాఫీలు జరగలేదు. ఇవన్నీ కూడా చూసినాం. కాబట్టి ఆ క్రెడిట్ అయింది కాదు. అంతకుముందు ఇచ్చినటువంటి ఫలితాలు ఏదైతే ఉన్నా, అంతకుముందు ఇచ్చినటువంటి వేసినటువంటి ఇత్తనాలు ఏదైతే ఉన్నాయో, అది వేసినటువంటి సంకల్పాలు వచ్చిన వసతులు ఏవైతే ఉన్నాయో దాని ఫలితంనే 2024లో 0 చూపిస్తుంది. అది ఎవరి ఖాతాలో? సువర్ణాక్షరాలతో రాయాల్సింది ఎవరి చరిత్రలో? కేసీఆర్ గారి ఖాతాలో రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీ రాజకీయాల్లో చూద్దాం. ఇక్కడ 2018 తర్వాత 2019లో ఇక్కడ సమానంగా ఉంది. 2019లో సదరు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం మారింది. 2019 వరకు, ఏప్రిల్ వరకు, మే వరకు సదరు చంద్రబాబు నాయుడు గారు మొదటి టర్మ్లో ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో మళ్ళీ మొదటి సంవత్సరం 889, రెండో సంవత్సరంలో 1000, తర్వాత 900, తర్వాత 925, తర్వాత 24కి వస్తారికే ఇక్కడ 0 ఉంటే 780 మంది ఉన్నారు మీ రాష్ట్రంలో, మీ ఎల్లో స్టేట్లో. ఇక తర్వాత 25లో
వాస్తవానికి 25లో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, అందుకని మనం ఎన్సీఆర్బీ అని రాయలేదు అక్కడ. ఇంకా మనకు అందుతున్న సమాచారం ప్రకారం సుమారు 285 మంది 2025లో, అంటే 2024 అద్భుతంగా పరిపాలిస్తే 285 మంది ఎందుకు మరణిస్తారు అనేది సమాధానం చెప్పాల్సి ఉంటుంది జర్నలిస్ట్ గారు. ఆ తర్వాత ఇక్కడ 2865 మంది అండి. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి పాలన తర్వాత ఇమీడియట్లీ 2025లో 24 ఏప్రిల్ వచ్చిందంటే 25లో అంటే సుమారు ఇప్పటికీ సంవత్సరం పరిపాలించి ఉంటాడు చంద్రబాబు నాయుడు. ఆయన పుణ్యాన 200-800 మందికి కీర్తిశేషులైనటువంటి విషయం స్పష్టంగా లెక్కలు చెప్తా ఉంది. ఇది అధికారికంగా కాదు, అనధికారికంగా లెక్కలే చెప్తా ఉన్నాయి. 2026 ఇది ప్రకటించాల్సింది, వాస్తవానికి అయితే ఇంకా క్లియర్గా ప్రకటించలేదని తెలుస్తూ ఉంది. 2026లో సుమారు ఇప్పుడు జరిగిన ఈ 6 నెలల కాలానికి 250 మంది దాకా తెలంగాణలో చనిపోయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 300 మంది దాకా మరణించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ 2026 సంవత్సరం లెక్కలు సుమారు వార్తాపత్రికల సమాచారం మేరకే. ఆ తర్వాత 2025 అధికారికంగా ప్రకటించాల్సిందని కూడా తెలుస్తూ ఉంది. మొత్తం మీద 2024 వరకు లెక్కలు తీసుకుంటే మీ స్టేట్లో ఏం తక్కువ లేదు, మీ స్టేట్లో ఘనకీర్తి ఉంది, మీ పాలన తీరు అలా ఉంటుంది. ఇప్పుడు రాజావారి లెగ్గు ఏదో సామెత చెప్పినట్టు మరి ఈ సంవత్సరం వర్షాలు అయితే లేవు, మరి పాలకుల యొక్క అదృష్టం అనుకోవాలి. అది మరి ఏమనుకోవాలనో తెలియదు. ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ వర్షాభావం అయితే ఇప్పటికీ జూన్, జూలై, ఈరోజు 4వ తారీఖు, ఈరోజు వరకు వర్షాభావం కనిపిస్తలేదు, దోబూచులు ఆడుతూ ఉంది. మరి అది వస్తాయా రావా, అతివృష్టి వస్తుందా, అనావృష్టి వస్తుందా, కరువు వస్తుందా, మామూలు వర్షాలు వస్తాయా, సంపూర్ణమైన వర్షాలు వస్తాయా కూడా తెలవని పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాబోయేటువంటి ఈ సంవత్సరానికి మనం ఎట్లాంటి దుర్వార్త వినాల్సి వస్తుందో, బాధపడాల్సిందో ఉంది. ఈ విషయంలో రాజకీయాలు పక్కకు పెట్టి రైతే రారాజయ్యేలా, రైతంటే సగర్వంగా వ్యవసాయం దండిగన్నటువంటి పాలకుల నుంచి రైతుని గర్వంగా, అది రైతు అంటే ఒక వృత్తి, రైతు అంటే ఈ దేశానికి వెన్నుముక, ఈ సమాజానికి నేను ఒక రాజుని అని చెప్పి తెలంగాణ రైతు కాలరేగించుకునేటువంటి పాలన తీరు చూస్తూ ఉన్నాం. మళ్ళీ అలాంటి రోజులు రావాలని, యూరియా కోసం లైన్లో నిలబడి గుండెపోటుతోటో అస్వస్థతో చనిపోకూడదని, రైతు భరోసా కోసం ఎదురుచూసి నిరాశ చెందకుండా రాని వాళ్లకు ఏదో చేయూతనిచ్చి ఖచ్చితంగా వ్యవసాయం చేసుకోండి. మళ్ళీ రోజులు మారుతాయి. మార్పు కోరుకున్న సమాజం, మోసపోయిన సమాజానికి మళ్ళీ మార్పే రావాలని కోరుకుందాం. చూద్దాం వాస్తవాలు ఇంకెట్లా ఉంటాయో రేపటి రోజుల్లో. ఇది మొత్తం మీద ఎల్లో మీడియా వక్రీకరించిన వీడియోకు సమాధానం ఈ స్టోరీ.